ఫామ్ సాగు చేయడం వల్ల రైతులకు అనేక లాభాలున్నాయని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాత జంగమయ్యపల్లె గ్రామంలో ఆదర్శ రైతు లక్ష్మీకాంత్ రెడ్డి పొలంలో ఆయిల్ ఫామ్ మొక్కలను ఆయన నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ ను అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే వనపర్తి జిల్లాలో 15,000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారని, ఆయిల్ ఫామ్ కంపెనీకి కూడా శంకుస్థాపన చేశానని, దీనివల్ల రైతుల దగ్గరే కే కంపెనీ వాళ్ళు వచ్చి కొనే పరిస్థితి కలుగుతోందని, అలాగే ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అన్నారు. ఆయిల్ ఫామ్ వ్యవసాయం చేయడం భవిష్యత్తులో రైతులకు మరింత ఆశాజనకంగా ఉంటుందన్నారు. జిల్లాలో ఇప్పటికే చాలా ఎకరాల్లో ఆయిల్ ఫామ్ వ్యవసాయం జరుగుతున్నదని ఆయన వ్యాఖ్యానించారు. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కాలం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును, దాంతోపాటు ఇతర నూనె గింజల సాగును ప్రోత్సహించేటువంటి విధంగా చాలా చర్యలు తీసుకున్నాం. ఆయిల్ పామ్ సుమారు గత 40 ఏళ్ల కాలంలో 48,000-50,000 ఎకరాల సాగు విస్తీర్ణం ఉంటే, నా హయాంలో నేను వ్యవసాయ శాఖ మంత్రి ఉండి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గదర్శనంలో 2 లక్షల పైచిలకు ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచినాం. దానికి ఉండేటువంటి సానుకూలతలు, తర్వాత ఆ పంట వల్ల వచ్చేటువంటి రైతులకు ఆదాయం కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసి రైతులు చాలా ఆసక్తిగా ఆయిల్ పామ్ సాగులు చేయడానికి ప్రోత్సహించినాం. రైతులు కూడా అట్లే ఉత్సాహంగా చేసింది. ఆ క్రమంలో ఈ వనపర్తి జిల్లాలో కూడా సుమారు ఒక 15,000-16,000 ఎకరాలు సాగైంది. అందులో భాగంగా ఇక్కడ ఉండేటువంటి రైతు శ్రీ లక్ష్మీకాంత్ రెడ్డి గారు గతంలో బత్తాయి రైతు ఉండేది. నీటి ఎద్దడి నుంచి ఆ బత్తాయిని తీసేయడం జరిగింది. ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చింది మధ్యలో. ఆ తర్వాత మళ్ళీ మనం సాగునీళ్ళని పెంచిన తర్వాత, నీటిపారుదల వ్యవస్థను మెరుగు చేసిన తర్వాత, సరళసాగర్ మొత్తం ఎప్పుడు నిండుగా నీళ్లు ఉండేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత, సరళసాగర్ వెనుకనే కాబట్టి ఈ గ్రామం పాత జంగమయ్యపల్లి వాగు దగ్గర ఉన్నటువంటి మొత్తం పొలాలలో చాలామంది రైతులు భిన్నమైనటువంటి పంటలు వేసుకుంటున్నారు. వారితో పాటు వారికి ఉండేటువంటి ఒక 24 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును చేపట్టిండ్రు. వాస్తవంగా ఎన్నికల సమయంలో నవంబర్ మాసంలోనే అడిగినారు, ప్లాంటేషన్ చేస్తున్నాం, మీరు రావాలి, తొలి మొక్క నాటాలని. అప్పుడు ఎన్నికల హడావిడి ఉండే కాబట్టి రాలేకపోయినా, మీరు నాటండి, నా కోసం మొక్క తీసిపెడితేనే వచ్చి నాటుతా అని చెప్పింటి. సో ఈరోజు వచ్చి నా కోసం తీసిపెట్టిన ఒక్క మొక్కను ఇవాళ నేను నా చేతి నుంచి నాటడం జరిగింది. వారు నాటుకున్నటువంటి ఆ 24 ఎకరాలు ఉండేటువంటి ఆయిల్ పామ్ మొక్కలు బాగా ఏపుగా పెరిగినాయి, ఏనుకున్నాయి. భూమి కూడా సానుకూలంగా ఉంది, మంచి ఎదుగుదల కూడా కనిపిస్తూ ఉంది మొక్కలు. ఇది భవిష్యత్తు ఉండేటువంటి పంట. సరే, ఈ సంవత్సరం ప్రభుత్వం వచ్చిన వెంటనే నీటి యాజమాన్యం వాళ్ళు సరిగ్గా నిర్వహించక కొంత రైతాంగానికి ఇబ్బంది అయిన మాట వాస్తవం. కానీ కాలం ఎప్పుడు ఇట్లేమి ఉండదు. రైతులు ఆయిల్ పామ్ పెట్టుకుంటే 1 ఎకరా వరి స్థానంలో 4 ఎకరాల ఆయిల్ పామ్ పెట్టుకోవచ్చు. సో వానాకాలం కానీ యాసంగి కానీ 1 ఎకరా వరి సాగు చేసేదానికి అవసరమైనటువంటి పెట్టుబడి కానీ నీళ్లు కానీ అయితే 4 ఎకరాల ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం చేసుకోవచ్చు. రైతుకు సులువుగా ఉండేది, ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఇతర పంటలకు వచ్చినట్లు చీడలు కూడా ఉండవు. కొద్దిపాటి జాగ్రత్తలు, కొద్దిపాటి మెలకువలతో ఒక 4 ఏళ్ళు కష్టపడితే 4 ఏళ్ల తర్వాత రైతును ఒక 30-35 ఏళ్ళు ఆయిల్ పామ్ సాగుతుంది. పెట్టుబడి సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం ఖచ్చితంగా 1 ఎకరా మీద వస్తుంది. అలాగే పోయిన 2019 నుంచి కొంతమంది రైతులతో పెట్టేయడం జరిగింది. నేను స్వయంగా కూడా పెట్టడం జరిగింది. ఒక 8 ఎకరాలు అప్పుడు ప్రారంభంలో. ఇప్పుడు స్టార్ట్ అయింది మాది. అదేవిధంగా మళ్ళీ చిన్న తోట కూడా ఒకటి పెట్టినాం. అది కూడా పంట బాగుంది, మంచి అనుభవం ఉంది రైతులది. ఫలితాలు కూడా ఉన్నాయి. నాకు సంతోషంగా ఉంది. మరి నేను వచ్చి వాళ్ళు నాటినటువంటి సందర్భంగా 4 ఎకరాల ఆయిల్ పామ్ చెట్లను చూస్తే చాలా అనిపించింది. వనపర్తి జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కూడా నిర్మాణంకి మేము ఇదివరకే శంకుస్థాపన చేసినాం సంకిరెడ్డిపల్లి దగ్గర. మరి ఆ కంపెనీ వాళ్ళు పనులు ప్రారంభించేది ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని పర్మిషన్స్ ఇతరత్రా వాటికి వేచి ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఒకసారి వస్తే ఆ క్రషింగ్ యూనిట్ కూడా వర్క్